హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమూల్యకి ఎగ్జామ్ ఉండడంతో ఇక తను ఇంటి బయటే కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ అమూల్య దగ్గరికి వచ్చి, అమ్మ అమూల్య, ఏంటమ్మా ఇంత రాత్రి అవుతున్నా ఒక్కదానివే కూర్చొని చదువుకుంటున్నావు, పదమ్మా అనగానే అప్పుడు అమూల్య, లేదన్నయ్య, నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నేను కాసేపు చదువుకున్న తర్వాత ఇంట్లోకి వస్తా, నువ్వు వెళ్ళి పడుకో అని అమూల్య అనగానే అప్పుడు ధీరజ్, లేదమ్మా, నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నీతో పాటే కూర్చొని చదువుకుంటాను అని చెప్పి ఇక అమూల్య ధీరజ్ ఇద్దరూ కూడా అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఇక అమూల్య మాత్రం ధీరజ్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, ఏంటి అమూల్య, ఏం జరిగిందమ్మా, అలా చూస్తున్నావేంటి అనగానే అప్పుడు అమూల్య బాధతో, చూడన్నయ్య, నువ్వు ఎప్పుడు ప్రేమ వదినని ప్రేమిస్తున్నానని ఏ రోజు కూడా ఇంట్లో వాళ్ళతోనూ నాతోనూ అన్నయ్యలతోనూ ఎవరితోనూ చెప్పలేదు. అలాంటిది నువ్వు ప్రేమని ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, నిజం చెప్పన్నయ్య, అసలు నువ్వు ప్రేమ ఇద్దరు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారా, లేదా ఇంకా ఏ కారణం చేతనైనా నువ్వు ప్రేమ మెడలో తాళి కట్టావా, నిజం చెప్పన్నయ్య అని చెప్పి ఇక అమూల్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటమ్మా అలా అడిగావు అనగానే అప్పుడు అమూల్య, లేకపోతే ఏంటన్నయ్యా, నువ్వు నాన్నతో ఇన్ని మాటలు పడుతున్నావు, ఏదో కారణం చేతనే నువ్వు ప్రేమ మెడలో తాళి కట్టావు కదా, ఆ విషయం మాతో చెప్పడం లేదు, ఏంటో చెప్పన్నయ్యా, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, నువ్వు నాన్న శాశ్వతంగా విడిపోతారనేమని భయంగా ఉందన్నయ్యా అని అమూల్య అనగానే అప్పుడు ధీరజ్, లేదమూల్య, నువ్వేమి బాధపడకు, ఇది నాకు మామూలే, ఆ సేనాపతి కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నందుకు నాన్న నా మీద కోపంగా ఉన్నాడు, ఏదో ఒక రోజు నాన్న నన్ను అర్థం చేసుకుంటాడు, ఆ రోజే నా గురించి తెలుసుకుంటాడు, నువ్వేం బాధపడక అమూల్య, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు శ్రద్ధగా చదువుకో అని ధీరజ్ అనగానే అప్పుడు అమూల్య, లేదన్నయ్య, నిన్ను ప్రేమ వదిన చూస్తుంటే నాకు డౌట్గానే ఉంది, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉండాలి, కానీ మీరు మాత్రం మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే జరుగుతున్నాయి, అసలు మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్నయ్య, నా మందు నువ్వు ఏదో దాస్తున్నావు, చెప్పన్నయ్యా అని అమూల్య అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి, అమూల్యకి డౌట్ వచ్చింది, ఇక ఇప్పుడు ఇక్కడే ఉంటే అమూల్య నన్ను నిజం చెప్పమని బలవంతం చేస్తుంది అని చెప్పి ఇక ధీరజ్, ఏమీ లేదమ్మా అని చెప్పి ఇక కంగారు పడుతూ ధీరజ్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక అమూల్య మాత్రం, లేదన్నయ్య, నీ మధ్య ప్రేమ మధ్య ఏదో ఉంది, అది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను, నాన్నకు చెప్తాను అని చెప్పి ఇక అమూల్య ధీరజ్ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే వేదవతి అమూల్య దగ్గరికి వచ్చి, అమ్మ, ఇంత రాత్రి అవుతుంది, భోజనం చేద్దువు కాని పద అనగానే అప్పుడు అమూల్య, లేదమ్మా, నాకు భోజనం చేయాలనిపించడం లేదు, నువ్వు వెళ్ళి పడుకో, కాసేపు ఆగిన తర్వాత నేను వస్తాను అని చెప్పి అమూల్య అనగానే అప్పుడు వేదవతి, సరేనే, నీ ఇష్టం అని చెప్పి ఇక వేదవతి ఇంట్లోకి వెళ్తుంది. అమూల్య మాత్రం కాసేపటిదాకా అక్కడే కూర్చొని చదువుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అమూల్య లేచి కాలేజీకి రెడీ అవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ మాత్రం, అమ్మ అమూల్య, నేను కూడా కాలేజీకి వెళ్తున్నాను, వస్తావా అనగానే అప్పుడు అమూల్య, సరే అన్నయ్య, నేను కూడా నీతో పాటు వస్తాను అని అమూల్య అంటుంది. అప్పుడు వేదవతి, ఏంటే రాత్రి కూడా భోజనం చేయలేదు, ఇప్పుడు కూడా భోజనం టిఫిన్ చేయకుండా కాలేజీకి వెళ్ళడం ఏంటి, పద భోజనం చేద్దు అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య, లేదమ్మా, నాకు ఆకలిగా లేదు, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత తింటానులే అని చెప్పి ఇక అమూల్య అనగానే అప్పుడు ధీరజ్, అదేంటమ్మా, కళ్ళు తిరుగుతాయి, వెళ్ళి భోజనం చెయ్యి అని ధీరజ్ అంటాడు. అప్పుడు అమూల్య, లేదన్నయ్య, నేను కాఫీ తాగాను కదా, పద కాలేజీకి వెళ్దాం అని చెప్పి ప్రేమ, ధీరజ్, అమూల్య ముగ్గురు కూడా కాలేజీకి వెళ్తారు. ఇక కాలేజీలో అమూల్య ఎగ్జామ్ రాసి ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అమూల్యకి కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో ఇక అమూల్య, ఇదేంటి, నాకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, ఏం జరిగి ఉంటుంది అనుకొని అమూల్య, ఓహో, నైటు ఉదయం భోజనం చేయలేదు, అందుకోసమే నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని చెప్పి అమూల్య అనుకుంటూ ఉండగా ఇంతలోనే అమూల్య కింద పడి
పడిపోతుంది. ఇక పక్కనే ఉన్న వాళ్ళందరూ అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య అమూల్య అని పిలుస్తూ ఉంటారు. ఇక అమూల్య ఎంతకీ పలకకపోవడంతో వెంటనే ఆ కాలేజీ ప్రిన్సిపల్ చూడండి అమూల్యని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్తాడు. ఇక దాంతో పక్కన ఉన్న వాళ్ళందరూ అమూల్యని హాస్పిటల్కి తీసుకురావడానికి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆటో కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ అమూల్యను చూస్తాడు. ఇదేంటి అమూల్యకి ఏం జరిగింది, అందరూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి వెంటనే విశ్వ అమూల్య దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఏం జరిగింది వీడికి అనగానే అప్పుడు వాళ్ళంతా చూడబ్బాయి ఈ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది, అందుకే ఈవిడని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం, తను ఎవరో నీకు తెలుసా అనగానే అప్పుడు విశ్వ తెలుసు సార్, తను మా చిన్నత్తయ్య కూతురు అనగానే అప్పుడు వాళ్ళు కూడా సరే బాబు మాతో పాటు మీరు కూడా హాస్పిటల్కి రండి అనగానే ఇక విశ్వ సరేనండి మీ అమ్మాయిని ఆటో ఎక్కించండి, ఇక నేను కూడా వస్తాను అని చెప్పి ఇక విశ్వ అమూల్యం తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడ విశ్వ అమూల్యతో చూడండి డాక్టర్ ఈవిడ మా చిన్నత్తయ్య కూతురు, కళ్ళు తిరిగి కింద పడిపోయింది, తనకి ఏం కాకుండా చూసుకోండి డాక్టర్ అనగానే అప్పుడు డాక్టర్ సరే అండి అని చెప్పి ఇక డాక్టర్ అమూల్యని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇంతలోనే విశ్వ మాత్రం ఏంటి ఈ విషయం వెంటనే అత్తయ్యతో చెప్పాలి అని చెప్పి విశ్వ తన ఫోన్ తీసి రామరాజుకి ఫోన్ చేస్తాడు. ఇక ఇంతలోనే రామరాజు ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరిది ఈ అన్నోటెడ్ కాల్ నుండి ఫోన్ వస్తుందేంటి అని చెప్పి వెంటనే రామరాజు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే అప్పుడు నేను విశ్వ అని మాట్లాడుతున్నాను అని అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా ఏంట్రా నాకు ఫోన్ చేశావేంటి అని రామరాజు అంటాడు. అప్పుడు విశ్వ చూడండి నేను హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ చిన్నమ్మాయి అమూల్య కళ్ళు తిరిగి కింద పడిపోయింది, తనని హాస్పిటల్కి తీసుకొచ్చాను, వెంటనే మీరు హాస్పిటల్కి రండి అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి నువ్వు చెప్పేది అనగానే అప్పుడు విశ్వ చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం, ముందు హాస్పిటల్కి రండి అనగానే ఇక రామరాజు వెంటనే ఫోన్ పెట్టేసి వేదవతి అని కంగారు పడుతూ పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న వేదవతి ఏంటండి అంతలా కంగారు పడుతున్నారు, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి మన చిన్నమ్మాయి అమూల్య కాలేజీలో కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట, విశ్వగాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడంట, పద వెంటనే వెళ్దాం అని చెప్పి రామరాజు వేదవతి ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ విశ్వాను చూసిన వేదవతి మాత్రం ఒరే విశ్వ ఏం జరిగిందిరా అనగానే అప్పుడు విశ్వ జరిగిన విషయం మొత్తం కూడా వేదవతికి చెప్తాడు. ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన వేదవతి డాక్టర్ ఇప్పుడు నా కూతురికి ఎలా ఉంది, ఏం ప్రమాదం లేదు కదా అనగానే అప్పుడు డాక్టర్ చూడండి తనకు ఏమైందో అర్థం కావడం లేదు, తనకి స్కానింగ్ తీయించాలి, అట్లాగే కొన్ని టెస్టులు కూడా రాస్తాను అవి చేయించండి అని డాక్టర్ చెప్పగానే అప్పుడు వేదవతి సరే డాక్టర్ అని చెప్పి ఇక అమూల్యని స్కానింగ్ టెస్టులు తీపిచ్చి ఇక ఆ రిపోర్ట్స్ తీసుకొని ఇక వేదవతి రామరాజు డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇక అది చూసిన డాక్టర్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే రామరాజు డాక్టర్ నా కూతురికి ఏమైంది, ఏమీ కాలేదు కదా అనగానే అప్పుడు డాక్టర్ బాధపడుతూ చూడు రామరాజు ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు, ఈ విషయం మీతో చెప్తే ఎంత బాధపడతారో అని డాక్టర్ అనగానే అప్పుడు రామరాజు ఏంటి డాక్టర్ నా కూతురికి ఏం జరిగింది అనగానే అప్పుడు డాక్టర్ చూడండి మీ కూతురికి బ్రెయిన్ ట్యూమర్, తనుకి లాస్ట్ స్టేజ్లో ఉంది, చూడండి తను బ్రతికినన్ని రోజులు చాలా సంతోషంగా చూసుకోవాలి, లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పగానే ఇక వేదవతి రామరాజు విశ్వ అందరూ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక రామరాజు వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇక విశ్వాకి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇదేంటి అమూల్యకి ఇలా జరగడం ఏంటి అనుకొని ఇక విశ్వ వెంటనే రామరాజు చేతులు పట్టుకొని మావయ్య మీరేమీ బాధపడకండి, అమూల్యకి ఏమీ కాదు, తను బ్రతుకున్నన్ని రోజులు అమూల్యని చాలా సంతోషంగా చూసుకుందాం, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా రాకుండా చూసుకుందాం అని విశ్వ అనగానే అప్పుడు రామరాజు ఇంకా గొడవలేంటిరా, నా కూతురు ప్రాణాలే పోయేటట్టున్నాయి, ఇక నేను బ్రతకడం కూడా వేస్టే అని చెప్పి రామరాజు వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు విశ్వ లేదు మావయ్య ఇక నుండి మా ఇంటి నుండి మీకు ఎలాంటి గొడవలు
రావు, అలా రాకుండా నేను చూసుకుంటాను మావయ్య, కానీ అమూల్య జాగ్రత్త అని చెప్పి ఇక విశ్వ, రామరాజు, వేదవతి అమూల్యం తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక విశ్వ కూడా రామరాజుతో పాటు రామరాజు ఇంట్లోకి వెళ్ళడం భద్రావతి చూస్తుంది. ఇక వెంటనే చూసి ఈడేంటి రామరాజుతోని ఆ ఇంట్లోకి వెళ్తున్నాడేంటి, వీడికేమైనా పిచ్చా అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే విశ్వ ఇక ఇంటికి వస్తాడు. హాల్లో కూర్చున్న భద్రావతి, ఒరే విశ్వ, నువ్వు ఎక్కడికి వెళ్ళావురా, ఎక్కడి నుంచి వస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, నేనెక్కడికి వెళ్ళానత్తా అని విశ్వ అంటాడు. అప్పుడు భద్రావతి, ఎక్కడ వెళ్ళావో నేను చూడలేదనుకుంటున్నావా, నిజం చెప్పురా, నువ్వు ఆ రామరాజు ఇంటికి ఎందుకు వెళ్ళావు అనగానే అప్పుడు విశ్వ బాధపడుతూ, ఏంటత్తా ఇప్పుడు కూడా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలేనా, చూడత్తా ఇక ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగకూడదు అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి ఒరే ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏంట్రా విశ్వ, ఆ రామరాజు గాడు మన కుటుంబానికి చేసిన అన్యాయం, ద్రోహం గురించి మర్చిపోయావారా, ఇప్పుడు వాని గురించి ఆలోచిస్తున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా అవేమీ మర్చిపోలే, కానీ ఇప్పుడు మనం మర్చిపోవాలి, ఎందుకంటే అమూల్యకి బ్రెయిన్ ట్యూమర్, తను ఎంతో కాలం బ్రతకదని డాక్టర్ చెప్పాడు, తను ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉంచమని డాక్టర్ మావయ్యతో చెప్పడం నేను విన్నాను అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది, అమూల్యకి బ్రెయిన్ ట్యూమరా, అదేంట్రా, ఏదో గొడవ పడుతూ ఉన్నా కూడా వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంట్రా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, అవునత్త, పాపం తను కాలేజీలో కళ్ళు తిరిగి కింద పడిపోయింది, హాస్పిటల్ తీసుకువెళ్తే డాక్టర్ ఇలా చెప్పడంతో ఇక అత్తయ్య, మావయ్య చాలా బాధపడుతున్నారత్త, అందుకే ఈ రెండు కుటుంబాల మధ్య ఇక ఎప్పుడూ గొడవలు జరగకూడదనే నేను నిర్ణయించుకున్నాను అని విశ్వ అంటాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, ఒరే విశ్వ, ఇక గొడవలు కాదు కదా, వాళ్ళతో కూడా ఎటువంటి గొడవలు నేను పెట్టుకోనరా, పదరా, వెంటనే నేను అమూల్యని చూడాలి అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ, పదత్త అని చెప్పి ఇక భద్రావతి రామరాజు ఇంటికి వెళ్తుంది. ఇక హాల్లో కూర్చున్న రామరాజు, వేదవతిని చూసిన భద్రావతి చాలా పడుతూ వేదవతి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని, అక్క ఏంటక్క, నా కూతురికి ఇలా జరిగింది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, చూడు వేదవతి, ఏమీ కాదే, నీ కూతురికి ఎలాంటి ప్రాణహాని జరగదు, చూడు ఇక నుండి నేను నీ కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటాను, అమూల్యకి ఏమీ జరగదు, నువ్వేమీ బాధపడకు అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు, లేదు భద్రావతి, నా కూతురు ఎన్నో రోజులు బ్రతకదని డాక్టర్ చెప్పాడు, అది చెప్పిన దగ్గర నుంచి నా కూతురికి నా ఆశ పోషుకోనైనా బ్రతుకుతుందేమని ఆశపడుతున్నాను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, లేదు రామరాజు, అమూల్యకి ఏమీ జరగదు, ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను, అమూల్యని అమెరికాకైనా తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాను అని చెప్పి ఇక భద్రావతి అంటుంది. ఇక అమూల్యకి అలా జరగడంతో రామరాజు కుటుంబం కూడా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే అమూల్య, ఏంటి నాన్న నా గురించి అంతలా బాధపడుతున్నారు, ఇప్పుడు నాకేం జరిగిందని అమూల్య అనగానే అప్పుడు రామరాజు, ఏమీ లేదమ్మా, నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో నీకేమైనా జరిగిందేమోనని అనుకొని బాధపడుతున్నాం, అంతేకాని నీకేమైంది తల్లి అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు అమూల్య, లేదు నాన్న, మీకు డాక్టర్ చెప్తూ ఉంటే నేను విన్నాను, నాకు బ్రెయిన్ ట్యూమర్, నేను ఎన్నో రోజులు బ్రతకనని డాక్టర్ మీతో చెప్పాడు కదా అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న వేదవతి, రామరాజు ఇక కన్నీరు పెడుతూ బాధపడుతూ ఉంటారు. వెంటనే అమూల్య రామరాజుని హగ్ చేసుకొని, నాన్న మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కూతురుగానే ఈ ఇంట్లోనే పుట్టాలని కోరుకుంటున్నాను నాన్న అని అమూల్య బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా అమూల్య కాలేజీలో కళ్ళు తిరిగి కింద పడిపోయిన అమూల్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న రామరాజు కుటుంబం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.